క్రీస్తు పూర్వం 1446 సంవత్సరం. అది క్రీస్తు వారు భూమి మీదకి రావడానికి మునుపు 1446 సంవత్సరం 3వ నెల ఒక చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి సీనాయి అరణ్యం వేదిక అయింది. సీనాయి అరణ్యం వేదికగా మార్చబడింది. ఈ సీనాయి అరణ్యంలో ఒక చక్కటి ఆవిష్కరణ. క్రీస్తు పూర్వం 1446 సంవత్సరం 3వ నెల. ప్రియ సహోదరుడా, సహోదరి, రాజ్యాంగమును తయారు చేయడానికి డిసెంబర్ 9, 1946 సంవత్సరంలో ఒక శ్రీకారం చుట్టబడింది. 7 సభ్యులు ఉన్నటువంటి ఒక డ్రాఫ్టింగ్ కమిటీ, మహామేధావి అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ యొక్క సారథ్యంలో, అధ్యక్షతన ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేయబడింది. దేనికి శ్రీకారం అంటే, కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశపు ప్రజలకి కావలసినటువంటి ఒక రాజ్యాంగం, ఒక చట్టం, ఒక శాసనం, ఒక నియమం, అన్నిటికి మించి నిబంధనతో కూడినటువంటి రాజ్యాంగమును తయారు చేయడానికి. ఇది చిత్తుప్రతిగా 1948 సంవత్సరంలో చిత్తుప్రతి తయారు చేయబడింది. ఈ కమిటీ అనేక దేశాల యొక్క రాజ్యాంగపు చట్టాలను పరిశీలన చేస్తూ సుమారుగా 7,635 అంశాల మీద చర్చ జరిగింది. 7,635 అంశాల మీద సమగ్ర చర్చ జరిగింది. దేశంలో ఉన్న ప్రజలు, దేశంలో ఉన్నటువంటి జాతులు, దేశంలో ఉన్నటువంటి భాషలు, దేశంలో ఉన్న సంస్కృతులు, దేశంలో ఉన్నటువంటి ఆచారములు, దేశంలో ఉన్నటువంటి పద్ధతులు, సంస్కృతులు, విధులు, విధానాలు, ఆర్థిక స్థితిగతులు, జీవన శైలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైన వనరులు, నదులు, సరస్సులు, కొండలు, గుట్టలు, అన్నిటినీ కూడా పరిగణలో తీసుకుంటూ ఈ నిబంధన చట్టము తయారు చేయడానికి 7 సభ్యులతో కూడినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ 1946 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. దీనికి అధ్యక్షత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నవంబర్ 26, 1949లో ఇది ముగించబడి డ్రాఫ్టింగ్ రాజ్యాంగ పరిషత్ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 11 టైమ్స్ ఈ కమిటీ వారు 11 టైమ్స్ మీట్ అయ్యారు. డిసెంబర్ 9 ప్రారంభమైంది. నవంబర్ 26, 1949లో
ఈ డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగము పూర్తి చేయబడింది. ఇప్పుడు చెప్పాలరా బిడ్డలో ఎన్ని రోజులు పట్టింది? మసాలాగా ఉంది బయట లోపల కూడా అనుకుంటున్నారా? 12 రోజులు తక్కువ 3 సంవత్సరాలు పట్టింది. 12 రోజులు తక్కువ 3 సంవత్సరాలు. ఇప్పుడు రోజులు చెప్పండి. 2 రోజులు 2 సంవత్సరాలు. అక్కడ బాగా చెప్పేస్తున్నారు మీరు, తెలివైన వాళ్ళు. ఎజ్రా చెప్పాడు కదా, తెలివైనటువంటి వారు, గ్రహింపు కలిగిన వారు, స్త్రీ పురుషులు అందరినీ పిలిచి ధర్మశాస్త్రం చదివాడట. అలాగే తెలివైన వారు చూపిస్తే బాగా చెప్పేస్తూ ఉన్నారు. 365 ఎంత? అది లెక్క కాదా? మళ్ళా 365లో 12 రోజులు తీసేస్తే ఎంత? 18 రోజులు. అంటే 18 రోజుల్లో ఉందండి చివరి నెలలో. ఇన్ని అంటే 2 సంవత్సరాల్లో చెప్పేస్తా. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ డ్రాఫ్టింగ్ తయారు చేయడం, రాజ్యాంగం తయారు చేయడానికి. దీనిని 1950 జనవరి 26న ఈ రాజ్యాంగాన్ని ఆమోదించారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ప్రవేశపెడుతున్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాట ఏమిటంటే, నేను తయారు చేసినటువంటి ఈ రాజ్యాంగము, ఈ నిబంధన చట్టము నా దేశ ప్రజలకు ప్రయోజనము లేదు, నా దేశ ప్రజలకు ఉపయోగపడదు, నా దేశ ప్రజలకు ఇది ఏమాత్రము కూడా మేలు చేసేదిగా లేదని అనిపించిన రోజున నేను రాసినటువంటి ఈ రాజ్యాంగాన్ని నేనే తగలబెట్టేస్తా. ఎంత కాన్ఫిడెంట్ అండి! 7 సభ్యులలో ఈ రాజ్యాంగము రాసినది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. ఈ 7 సభ్యులలో మిగిలినటువంటి వారందరూ కూడా ఆయా పనుల మీద, వారికి ఉన్నటువంటి వ్యాధుల సమస్యను బట్టి, అవైలబిలిటీ లేకపోవడాన్ని బట్టి, ఇతర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో ఉండడాన్ని బట్టి 7 సభ్యులు కూడా ఎప్పుడు కూడా అంబేద్కర్ గారికి సహకరించలేదు. ఈయనొక్కడే దీని మీద పనిచేసి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాజ్యాంగం రాశాడు. ఇది భారతదేశ ప్రజలకు చట్టం, భారతదేశ ప్రజలకు నిబంధన. దీని నుండి వైదొలిగిన, దీని నుండి అతిక్రమించిన, దీనికి వ్యతిరేకంగా నడిచిన చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు నువ్వు పాల్పడుతున్నావని నిన్ను అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం వారికి ఫుల్ రైట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ చట్టానికి లోబడి నువ్వు జీవించాలి, ఈ నిబంధనకు లోబడి భారతదేశంలో బ్రతకాలి. దీనికి మించి ఏది చేసినా, ప్రియ సహోదరుడా, సహోదరి, దీనికి మించి ఏది చేసినా అది చట్ట ఉల్లంఘన కింద. ఎగ్జాక్ట్గా 1446 సంవత్సరం క్రీస్తు పూర్వం 3వ నెలలో ఇలాంటి కమిటీ ఒకటి ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు మోసే, అహరోను, నాదాబు, అబీహు, ఇంకా పెద్దలు, ఇజ్రాయేలీల పెద్దలు 70 మంది. ఇజ్రాయేల్ పెద్దలు 70 మంది. నిర్గమకాండం. అలా నిర్గమ అంటే ఏంటి? నిర్గమ అంటే ఇదేం పెన్? ఇది పెంటోనిక్ 13. మా పాస్టర్ గారు పెట్టారు. డ్రైవెన్ బై డిజైన్ అని కింద క్యాప్షన్. డ్రైవెన్ బై డిజైన్ అనేటువంటి పెన్ను బహుకరించబడతారు. నిర్గమ కాండం
నిర్గమ అంటే చెప్తే చాలా కాండం అందరికీ తెలుసు కాబట్టి. బానిసత్వము నుండి విడిపించావు నిన్ను, దిన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను, దిన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును, నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, అబ్బాయిలు అంటున్నారు, మమ్మల్ని అడుగుతారు అనుకుంటున్నారు. ఇప్పుడు చెప్పండి అమ్మాయిలు, బానిసత్వం నుండి ఈ చరణం పాడేశారని అలా చెప్పేస్తున్నారు. తెలివైన వాళ్ళు మీరు, దేవుని స్తోత్రం. నిర్గమ అంటే తిరిగి బయలుదేరుట, తిరిగి బయలుదేరుట. ఎక్కడి నుంచి బయలుదేరారండి? బానిసత్వము నుండి. అంటే పాట చరణం పాడితే కొంచెం లోతుగా ఆలోచిస్తారేమో అనే ఉద్దేశంతో ఆ పాట పాడాను. ఎక్కడి నుంచి బయలుదేరారు? బానిసత్వము నుండి శ్రమల ఏడిపించావు నన్ను అనగానే అని కొంచెం మైండ్ పెడితే ఏం దొరికేద్ది? ఆన్సర్ దొరికేద్ది. పెన్ను మీ సొంతం అయ్యేది. దేవుని స్తోత్రం. ఇది నాదే. ఇక పోతే ఎన్ని పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధనలో? పాత నిబంధన యేసుక్రీస్తు వారి యొక్క బైబిల్ అని గత వారం చెప్పాను. క్రీస్తులో నిబంధన, క్రీస్తులో ఉన్న ఇమిడినటువంటి నిబంధన. దానికి ముందు వాక్యం ఏంటి చెప్పండి? క్రీస్తులో ఉన్నటువంటి నిబంధనకు ముందు మీ పుస్తకాలు రాసుకుంటున్నారు కదా. ఎన్ని రోజుల నుంచి వాక్యము మీకు ప్రకటించబడుతుందో తెలుసా? ఈ నిబంధన గురించి అమ్మా గట్టిగా, నిబంధన బురద పునరుద్ధరణ, నిబంధన పునరుద్ధరణ, తర్వాత క్రీస్తులో నిబంధన, తర్వాత నిబంధన రక్తము. ఈరోజు నిబంధన రక్తము 2. ఇప్పటికి ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. ఒక్కొక్క 30-50 చెప్పడానికి కూడా నిబంధన మీద వాక్యాలు ఉన్నాయి నాకు. ఇక 30-40 వాక్యాలైనా, అంటే అన్ని ఆదివారాలైనా గంటన్నర చెప్పడానికి, అనర్గళంగా చెప్పడానికి నిబంధన మీద అన్ని అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ బైబుల్ ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా నిబంధనను ఆధారంగా చేసుకుని రాయబడ్డాయి. నిబంధనను ఆధారంగా చేసుకునే రాయబడ్డాయి. కాబట్టి ఎన్ని రోజులైనా తరగదు, ఎన్ని సంవత్సరాలైనా తరగదు. కాబట్టి ఈ నిబంధన గురించి ఈరోజు నీ కొరకు నా కొరకు మరొక పర్యాయము వాక్యము వెత్తబడుచు ఉండగా ఈ నిబంధనకు ఉన్నటువంటి అంశాలను మరింత లోతైనటువంటి విశ్లేషణతో ముందుకు వెళ్దాం. ప్రియ సహోదరుడా, 5 పుస్తకాలు, ధర్మశాస్త్ర పుస్తకాలు 5 వరుసగా చెప్పండి. వరుసగా అంటే అక్కడిది ఇక్కడిది వెనక ముందు చెప్పకూడదు. ఆది కాండం, తర్వాత నిర్గమకాండం. దేవుని స్తోత్రం. ఇవి ధర్మశాస్త్రపు గ్రంథాలు. ఇప్పుడు మొదటి పేజీకి వచ్చేయండి, మీకు చెప్తా. ఇందులో ఈ 5 పుస్తకాలు అయిన తర్వాత చరిత్ర పుస్తకాలు ఉంటాయి. అవి 12. ఎక్కడ వరకు అంటే మన వెస్లీ గారి భార్య ఎస్తేరు వారి వరకు. ఎన్ని? 12 పుస్తకాలు. ఆ తర్వాత
మన దాంట్లో ఎవరు లేరు. ఎవరైనా యోబు ఎవరు ఉన్నారంటే నేనే యోబునే. దేని స్తోత్రం. ఎందుకంటే పడతానో లేస్తాను పడతాను. దేని స్తోత్రం. పడినప్పుడల్లా రెండింతల శక్తితో లేస్తాను. దేని స్తోత్రం కలిగిన గాక. పడినప్పుడల్లా నేను అనుకుంటాను, నేను కొలుములో పుటములో దేవుడు మళ్ళా వేస్తున్నాడు, మళ్ళా నేను బంగారం అయిపోతాను, మళ్ళా ఇంకా స్వచ్ఛమైన బంగారం అయిపోతానని పడిన ప్రతిసారి దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. అలాగా అనుకున్న వాళ్ళ దేవుని స్తోత్రం చెప్పచ్చు. ఇప్పుడు మీరు యోబులా? వద్దులేండి, మాకు ఈ బాధలకి కర్మ మాకు ఎందుకులేండి, ఇలాగే పోద్దను. ప్రియ సహోదరుడే సహోదరి, మేలు బంగారంగా ఉండాలంటే యోబులాగే ఉండాలి. యోబు నుండి ఎన్నో గ్రంథం వరకు జ్ఞాన గ్రంథాలు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము వరకు ఇవన్నీ కూడా జ్ఞాన గ్రంథములు. ఆ తర్వాత యెషయా గ్రంథము నుండి దానియేలు గ్రంథం వరకు ఎన్ని ఉన్నాయండి? 5. ఇవి పెద్ద ప్రవక్తల గ్రంథాలు. ఆ తర్వాత హోషేయ నుండి చివరి వరకు అంటే మలాఖీ వరకు 12. ఇవన్నీ చిన్న ప్రవక్తల గ్రంథాలు. ఇవి లెక్కేస్తే మీరు చెప్పాలి, ఇప్పుడు చెప్పాను. 5, 12, 5, 12 ఎంతండి? 30. ఏం రా లెక్కలు రావు మీకు? 39. ఏమా బ్యాంకులో పని చేస్తున్నారు, ఎస్బీఐలోని, ఇలా లెక్కలు అయితే కోట్లలో నష్టం వచ్చేద్ది. ఇది బ్యాంక్కి. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, ఇందులో ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి ధ్యాన భాగము నిర్గమకాండం 24వ అధ్యాయంలో డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశమైంది. దీనికి అధ్యక్షులు ఎవరంటే మోసే గారు. ఈ మోసే గారి యొక్క సారథ్యంలో ఉన్నటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ, అక్కడ అంబేద్కర్ యొక్క సారథ్యంలో ఉన్నటువంటి డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షులు ఎవరు? అంబేద్కర్ గారు. ఇక్కడ ఉన్నటువంటి డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షులు ఎవరంటే మోసేవా. వారితో పాటు అహరోను, చదవండి 1వ వచనం ఉంటుంది, నాదాబు, అబీహు, ఇంకా ఇశ్రాయేలులో నుండి 70 మంది వచ్చి దేవుని దగ్గర దేవుని యొక్క సమక్షంలో కూర్చున్నారు, దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నారు. ఇదే డ్రాఫ్టింగ్ కమిటీ. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ఒక నిబంధన గ్రంథం రాయడానికి ఏర్పరచబడినటువంటి సభ్యుల కమిటీ. వీళ్ళు ఏం చేయాలంటే ఈ నిబంధన అంతా కూడా ఒక నిబంధన గ్రంథంగా రాయాలి. ఈ రాజ్యాంగ కమిటీకి అంబేద్కర్ ఏ విధంగా అయితే అధ్యక్షత వహించి ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ద్వారా మన భారతదేశపు రాజ్యాంగమును ఏ విధంగా అయితే రచించారో, ఏ విధంగా అయితే రూపొందించారో ఆ విధంగా రాయడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ. ఈ కమిటీ ఇక్కడ రావడానికి ముందు ఎక్కడికి, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వీరు? దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని సన్నిధిలో వీరంతా కూడా సమావేశమయ్యారు. ఇక్కడ రావడానికి ముందు 3వ నెలలో మరి ఒక ప్రక్రియకి శ్రీకారం చుట్టబడింది. ఏంటి ఆ ప్రక్రియ అంటే, దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీయులను నడిపిస్తున్నాడు. ఎక్కడికండి? కానాను దేశానికి ఆయన నడిపిస్తున్నప్పుడు 3 నెలల ప్రయాణం తర్వాత వారు సీనాయి అరణ్యంలోకి చేరుకున్నారు. అప్పటి వరకు మోసే వారికి న్యాయాధిపతిగా, అతడే లాయరు, అతడే అడ్వకేటు, అతడే జడ్జి, అతడే పీటర్ అంటే అన్నీ ఒకటే అర్థం, అన్నీ ఆయనే. చిన్న చిన్న తగాదాల నుండి పెద్ద పెద్ద తగాదాల వరకు కూడా ఆయనే ఏం చేస్తున్నాడంటే వాటిని తీర్పు తీరుస్తున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, అయితే ఇవన్నీ కూడా ఒక ఇంత కష్టంగా ఉంది మోసే గారికి. కొన్ని పర్యాయములు జడ్జిమెంట్ జరగడానికి ఆలస్యమైపోతాం, తీర్పు జరగడానికి ఆలస్యమైపోతాం.
ఆవిడెవరో ప్రీతి అంట. ఎవరండి? ఏం పేరు? సుగా. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ముందు సీఎంగా ఉన్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినటువంటి కాలంలో జరిగినటువంటి ఘోరం లేదా ప్రమాదం, ఏమంటారు దాన్ని, రేప్, చంపేశారు. ఆ కేసు ఇప్పటికీ కూడా నడుస్తూనే ఉంది. ప్రభుత్వాలు మారాయి, అయినా కానీ కేసు అలాగే నడుస్తుంది. అలాగే నడుస్తూనే ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి 6 లక్షల కాలబలం కలిగినటువంటి ఈ జనాభా తగులు తీర్చాలంటే ఒక మోసేకి చాలా రోజులు పడుతుంది. ఒక 30 మంది 40 మంది ఉన్న మన తగులే, మన మధ్యన ఉన్న తగులే రేపని, ఎల్లుండని, వచ్చే ఆదివారం అని ఇలాగ మనము మనయే ఇది 30 మందికి 40 మందికి ఉన్న మనమే ఇలాగ అయిపోతూ ఉంటాం కదా. మరి 6 లక్షల మంది ఇలాగ మోసే మామగారు సలహా ఇచ్చాడు, ఇలా చేయబాబా, అలా చేయబాబా. ఇది కూడా బాగుంది. ఇవన్నీ కూడా గమనిస్తున్నటువంటి దేవుడు అనేటువంటి యెహోవా వీరందరూ ఎందుకని ఈ తగువులు తగాదాలు ఎందుకని వస్తున్నాయి, ఎందుకని ఇలాంటి మాటికి గొడవలు వస్తున్నాయి, ఎందుకని ఈ జనాభా శాంతి సమాధానం లేకుండా ఎప్పుడు కూడా ఈ జగడాలో లేకపోతే గొడవల్లో లేకపోతే మనుషుల మధ్యన ఎందుకు విభేదాలు ఇలాగ వస్తున్నాయి, ఎందుకని వస్తున్నాయంటే వీరందరికీ కూడా ఏమి లేదంటే నిబంధన లేదు. ఏం లేదండి? కట్టడ లేదు. వీళ్ళందరికీ ఏం లేదండి? కట్టడ లేదు, నిబంధన లేదు. కాబట్టి ఈ నిబంధన అనే దాన్ని నేను ఏర్పరిస్తే ఈ నిబంధన లోబడికి మీరు బ్రతకాలి, ఈ నిబంధనకు లోబడి మీరు బ్రతకాలి. ఈ నిబంధనకి మీకు ఎలా ఉండాలా? దిశానిర్దేశం చేసేటటువంటి గైడ్గా ఉండాలి. ఇప్పుడు ఈ నిబంధన ఏర్పరచబడితే ఏమవుద్దంటే ఒక చట్టం అంటే ఒక ఫ్రేమ్లో ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్ చూడండి, చాలా అందంగా ఉంటుంది. అలా కాకుండా దానికి ఫ్రేమ్ లేకుండా ఊరకనే అంటిస్తే అంత అందం ఉండదు. అది ఎప్పుడైనా చిరిగిపోవచ్చు. అదే ఫ్రేమ్తో ఉంటే చిరిగిపోవడానికి అవకాశం ఉందా అండి? ఎప్పటికీ చిరిగిపోతుంది. మనం అద్దం నీట్గా తుడుచుకుంటే చాలు. అలా కాకుండా ఊరకనే ఫోటో దాన్ని ఫ్రేమ్ తీసేసి అంటిస్తే ఏమవుద్దంటే అది మనం తుడిచినప్పుడు చిరిగిపోద్ది, లేదా నీళ్లు పడితే చిరిగిపోద్ది, బల్లులో ఇది చేస్తే పాడైపోతుంది. ఇవన్నీ కూడా ఫ్రేమ్ లేకపోతే జరిగేటువంటిది. కాబట్టి ఇప్పుడు ఈ నిబంధన అనేటువంటి ఒక ఫ్రేమ్ తయారు చేయాలి. కాబట్టి మోసే నేను ఒక నిబంధన తయారు చేస్తూ ఉన్నాను. ఆ నిబంధనలో నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా విధులు అనేవి నేను వివరిస్తా. నువ్వేం చేయాలంటే నేను ఈ నిబంధనల్ని, కట్టడల్ని, ఆజ్ఞలన్నింటినీ కూడా నీకు వివరిస్తాను. నువ్వు వెళ్ళి ఇవన్నీ కూడా ఎవరికి చెప్పాలంటే ఇజ్రాయెల్ అందరికీ నువ్వు చెప్పాలి. ఇజ్రాయెల్ అందరికీ చెప్పాలి. నేనేముందని నేను ఎన్నైనా అనుకుంటాను, అలాగుండాలా, ఇలాగుండాలా, అలా బ్రతకాలా, ఇలా బ్రతకాలా అని నేను ఎన్నో చెప్తా ఉంటాను. అది మీకు నచ్చాలా లేదా? నచ్చితేనే కదా చేస్తారు. నచ్చితేనే చేస్తారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నచ్చితేనే చేస్తారు. నా మాట నచ్చితే చేయండి, నచ్చకపోయినా పర్లేదు, నచ్చకపోతే విడిచిపెట్టండి. కానీ దేవుని మాట నీకు నచ్చినా నచ్చకపోయినా చేయాలి. దేవుని యొక్క మాట, దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క శాస్త్రము, దేవుని యొక్క ధర్మము నీకు నచ్చినా నచ్చకపోయినా చేయవలసిందే. ప్రియ సహోదరుడా, 19వ అధ్యాయం నిర్గమకాండం 1వ వచనంలో రాయబడింది ఏంటంటే ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెల. అక్కడికి మీకు అర్థమైపోయింది కదా, అంటే 3వ నెలలోకి వచ్చేసారు వీళ్ళని. మరి 1వ నెల ఇప్పుడు వీళ్ళ బయలుదేరిందే 1వ నెల. ఇంకా చెప్తా ఉన్నాను ఏంటంటే మాసములను లెక్కించుట, అంటే నెలలను నెలలుగా లెక్కించుట దేవుడు ఎక్కడి నుంచి ప్రారంభించాడంటే నిర్గమకాండం అంటే వారు ఎప్పుడైతే తిరిగి బయలుదేరుతున్నారో అప్పటి నుంచి ప్రారంభించాడు. ఈ నెల మీకు ఏమవుద్దండి?
మొదటిది అవుతుంది. ఏదైతే నువ్వు విడిపించబడి, బానిసత్వము నుండి విడిపించబడి, సంఖ్యల నుండి విడిపించబడి, గోతిలో నుండి విడిపించబడి, నువ్వు ఏదైతే మళ్ళా తిరుగు ప్రయాణము కొనసాగించడానికి నువ్వు బయలుదేరుతున్నావో, ఈ నెలలో ఏమవుద్దండి? మొదటి నెల. కాబట్టి సంవత్సరాలు లెక్కించే క్రమంలో మొదటి నెలను దేవుడు స్థిరపరుస్తున్నాడు. క్యాలెండర్ని తయారు చేసే క్రమంలో బోలని విషయాలు చెప్తున్నాను. మా పాస్టర్ గారు అంటారు, అసలు మా పాస్టర్ గారు లాగే మీరు చెప్పరండి అంటది. మీరు పాస్టర్ గారిలా కాకపోతే ఎలా చెప్తారండి అనుకోవచ్చు మీరు. అలా కాదండి, ఇక్కడ ఏం చెప్తానంటే జ్ఞానయుక్తంగా చెప్తాను. ఒక పాఠశాలకు వెళ్ళినట్టు ఉంటుందండి. మేము చర్చకు వస్తే పాఠశాలకు, ప్రియ సహోదరుడా, నా మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా చెప్పాలి. నీకు నొప్పి కలుగుతుందా? ఐ డోంట్ మైండ్. నీకు సంతోషం కలుగుతుందా? మంచిదే. నొప్పి మంచిదే, సంతోషం కూడా మంచిదే. కాబట్టి నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటా, నువ్వు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటా. నొప్పి వచ్చినా తీసుకోండి, సంతోషం వచ్చినా తీసుకోండి. మరక మంచిదే, ఎందుకని సర్పెక్షలు అమ్ముడవడానికి. అలాగే నొప్పి మంచిదే, మీ జీవితాలు బాగుపడడానికి. వేర్ దెర్ ఇస్ నో పెయిన్ దెర్ ఇస్ నో గెయిన్. ఎక్కడైతే పెయిన్ లేదో అక్కడ ఏముండదంటే గెయిన్ ఉండదు. ఎక్కడైతే నొప్పి ఉండదో అక్కడ ఏముండదంటే అభివృద్ధి ఉండదు. జీవితంలో అభివృద్ధి ఉండదు. ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి మొదటి నెల ఎప్పుడంటే వారు విడిపించబడిన నెలలలో మొదటి నెలగా దేవుడు స్థిరపరిచాడు. దేవుని స్తోత్రం కలుగాక. బైబిల్ క్యాలెండర్లో మొట్టమొదటి నెల ప్రజలైనటువంటి ఇజ్రాయేలు విడిపించబడినటువంటి నెల. నెల పేరు చెప్పగలరు ఇప్పుడు? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. నీసాను మాసం. ఇప్పుడు 3వ నెలలోకి వచ్చారు. ఇప్పుడు 19:5 అంటాడు, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపత్యమగుదురు. ఇప్పుడు మోసేకి చెప్తున్నటువంటి ఈ మాట మనం పై వచనాల్లో చూస్తే, మోసే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నువ్వు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇజ్రాయేలులకు తెలపవలసినది ఏమనగా, నేను ఐగుప్తులకు ఏమి చేసితనో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మేము నెట్లు చేర్చుకుంటున్నో మీరు చూచుతురి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. దేవుడని ఎవరు చెప్తున్నాడంటే మోసే చెప్తున్నాడు. మోసేకి ఎందుకు చెప్తున్నాడంటే, మోసేని వెళ్ళి ఇజ్రాయేలుకి చెప్పమని, మోసేకి వెళ్ళి ఇజ్రాయేలుకి చెప్పమని దేవుడైన యెహోవా డైరెక్ట్గా ఇజ్రాయేలుకి చెప్పట్లా. ఎవరికి చెప్తున్నాడు? మోసేకి చెప్తున్నాడు. ఇలా చెప్పరా. అందులో మనం చూసినట్లయితే రాయబడినటువంటి మాట యొక్క సారాంశాన్ని చూస్తే కనుక, మీరు నా నిబంధనను అనుసరించి, ఎవరి నిబంధన అండి? ఆయన నిబంధన, నా నిబంధన. ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్పారు నీకు ఉద్యోగం రాదని? ఎవరు చెప్పారు నీ ఆస్తులు మళ్ళా తిరిగి రావని? ఎవరు చెప్పారు నీకు అప్పులు పోవని? నిబంధనను అనుసరిస్తే ఆశీర్వాదం. ఏదండి? నిబంధనను అనుసరిస్తే. నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సమస్త దేశములలో, ఆ దేశమని ఈ దేశమని కాదు, ఎక్కడ పడితే అక్కడ మీరు ఆశీర్వదింపబడతారు. భారతదేశంలో ఆశీర్వదింపబడతారు, పాకిస్తాన్లో ఆశీర్వదింపబడతారు, బంగ్లాదేశ్లో ఆశీర్వదింపబడతారు, నేపాల్లో ఆశీర్వదింపబడతారు, నైజీరియాలో ఆశీర్వదింపబడతారు, అమెరికాలో ఆశీర్వదింపబడతారు, రష్యాలో ఆశీర్వదింపబడతారు, ఇరాన్లో ఆశీర్వదింపబడతారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎప్పుడండి నువ్వు నా నిబంధనను అనుసరించి నడుచుకున్నప్పుడు, అంటే అంత స్ట్రాంగెస్ట్ నిబంధన నేను మీకు ఇస్తున్నాను, దాన్ని మీరు అనుసరించి నడుచుకుంటే ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని మీకు ఇస్తాను. కాబట్టి ఇలా చెప్పిపోయి ఇజ్రాయేలుకి, ఇజ్రాయేల్ దగ్గరికి మోసే వచ్చాడు. మోసే వచ్చిన తర్వాత
మోసే ఇదంతా కూడా ఎవరికి చెప్పాడంటే ఇజ్రాయెల్కి చెప్పాడు. ఏమని? ప్రజలారా మరి మన దేవుడు అయినటువంటి యెహోవా ఇలాగ అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడో, ఒక నిబంధనని ఏర్పాటు చేద్దాం, ఒక చట్టం, ఒక ఒక నిబంధన నియమావళిని తయారు చేద్దాం. ఇక నుంచి మీరందరూ కూడా ఈ నిబంధనలో ఉండాలా, ఈ నిబంధన తగినట్టుగా బ్రతకాలా, ఈ నిబంధనలోనే జీవించాలా. అలా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అలా జీవిస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తానని ఆయన ప్రకటన చేస్తున్నాడు అని చెప్పి మోసే వచ్చి ఎవరికి చెప్పాడండి? ఎవరికి చెప్పాడు? ఇజ్రాయెల్ ప్రజలందరికీ చెప్పేశాడు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ ఏమన్నారట? ఏకముగా ఉత్తరం ఇచ్చారు. పోయిన వారం కూడా ఇది చెప్పాను కదా, ఏకముగా ఉత్తరం ఇచ్చారు. ఓకే 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 నిబంధనలో ఉంటామని ఏకముగా ఉత్తరం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? దేవుడు అనుకున్నటువంటి నిబంధనకి ప్రజల యొక్క సమ్మతి దొరికింది. ఇప్పుడు నిబంధన అంటే ఇద్దరి యొక్క సమ్మతి లేకుండా నిబంధన తయారు చేయబడదు. ఇద్దరి యొక్క అనుమతి లేకుండా. ఇద్దరు మధ్యలో నిబంధన ఉంటుంది, రెండు ఊర్ల మధ్యన నిబంధన ఉంటుంది, రెండు దేశాల మధ్య నిబంధన ఉంటుంది, ఇద్దరు అంటే రెండు కంపెనీల మధ్యన నిబంధన ఉంటుంది, రెండు ప్రభుత్వాల మధ్యన నిబంధన ఉంటుంది, రెండు జాతుల మధ్యలో నిబంధన ఉంటుంది, రెండు భాషల మధ్యలో నిబంధన ఉంటుంది. నిబంధన అనేది ఏమని చెప్పండి? నీ నా బంధము, నీ నా బంధము. అంటే ఇక్కడ దేవుడు నిబంధన తయారు చేసే క్రమంలో నేను అనుకున్నవన్నీ చెప్పేస్తే సరిపోదు. ఎవరు దానికి అంగీకారం తెలియజేయాలి? దీనిలో జీవించడానికి ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల సమ్మతి తెలియచేయాలి. కాబట్టి వారి దగ్గరికి పోయి ఈ మాట చెప్పు, వారు సమ్మతిస్తారా లేదా అడుగు. మోసే పోయి ఆ సమ్మతిని అడిగే క్రమంలో దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా వివరించి చెప్పాడు. వివరించి చెప్పినప్పుడు వారందరూ కూడా ఏమయ్యారంటే చెప్పారేంటంటే ఏకస్వరముతో అమ్మా ఏకముగా ఉత్తరం, అందరూ ఒకే మాటగా ఉత్తరం ఇచ్చారు. అందరూ ఒకే మాటగా ఉత్తరం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరుడా సహోదరి ఉత్తరం ఇచ్చారు. ఇప్పుడు మోసే మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుని దగ్గరికి వచ్చాడు. వచ్చి ప్రభా నీవు చెప్పమనవన్నీ చెప్పేశాను మన వాళ్ళకి. మన వాళ్ళు అందరూ వచ్చారు, రమ్మంటే వచ్చేసారు, దండోపు దండాలుగా కుటుంబాలుగా గోత్రాల వారిగా వచ్చేసారు. వీళ్ళందరికీ నేను ఏం చేశానంటే నువ్వు చెప్పమన్న నిబంధన గురించి చెప్పేశా. మరి ఏమన్నారు వాళ్ళు? ఓకే ఓకే అన్నారు. ఏక మనసుతోను ఒకే రీతిగా అందరూ కూడా ఒకే మాటగా ఓకే అన్నారు. ప్రభా ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్, ఓకే అన్నారు. ఇప్పుడు ఎవరి నిబంధనకి ఇజ్రాయేలులకు సమ్మతి కూడా తెలియచేయబడింది. సమ్మతి కూడా తెలియదు. కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు? ఇక ఆలస్యము దేనికి? ఇప్పుడు నిబంధన యొక్క నియమావళిని తయారు చేద్దాం, నిబంధన చట్టం తయారు చేద్దాం, నిబంధన ఫ్రేమ్ని తయారు చేద్దాం, నిబంధనలను తయారు చేద్దాం. కాబట్టి మీరందరూ ఈ నిబంధనలు తయారు చేసే క్రమంలో ఏమవ్వాలంటే మీరు అందరూ కూడా మమేకమవ్వండి. దీనికి కోర్ కమిటీ ఎవరంటే నీ అధ్యక్షతలో అహరోన్ రావాలా. నీ అధ్యక్షతలో ఎవరు రావాలమ్మా? నాదాబు రావాలా. నీ అధ్యక్షతలో అబీహు రావాలా. నీ అధ్యక్షతలో ఎంతమంది రావాలా? ఈ 70 మంది వస్తే ఈ రాజ్యాంగ ప్రతిని అంటే నిబంధన ప్రతిని, పాత నిబంధన ప్రతిని, ఇంకా చెప్తున్నానంటే రక్త నిబంధన ప్రతిని తయారు చేద్దాం అని అన్నప్పుడు వీళ్ళందరూ దేవుడి దగ్గరికి పోయారు. అక్కడ ఎన్ని సంవత్సరాలు పట్టింది అన్నానంటే రాజ్యాంగం? మీరు మర్చిపోకూడదబ్బా, నేను మళ్ళీ అడుగుతూ ఉంటాను. 2 సంవత్సరాల 11 నెలల్లో గుర్తుపెట్టుకుందాం, సంవత్సరాల్లో గుర్తుపెట్టుకుందాం, ఈజీగా ఉంటుంది. 18 రోజులు పట్టింది కదా ఈ రాజ్యాంగ ప్రతిని నిబంధన గ్రంథాన్ని తయారు చేయడానికి. మరి ఎన్ని రోజులు పట్టింది? 24 అధ్యాయంలో ఉంటుంది. ఏంటంటే ఒక రోజే నిన్న ఎల్లారు ఆలోచించారు. మళ్ళీ చెప్తున్నాను ఏంటండి,
ఏంటండి, నా వైపు చూడండి బ్రదర్స్, నా వైపు చూడండి సిస్టర్స్. ఎన్ని రోజులు అండి? నిన్న వెళ్ళారు, రాత్రి ఉన్నారు, ఉదయం వచ్చేసారు. అంటే ఎన్ని రోజులు పట్టింది? ఒక రోజే పట్టింది. ఏది ఏది నిబంధన గ్రంథము తయారు చేయడానికి. గత వారం చెప్పానంటే మోసే చేతుల్లో ఉన్నటువంటి ఒక చిత్తుప్రతి, అలాగే భారత రాజ్యాంగం యొక్క చిత్తుప్రతి తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టిందంటే 1948వ సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభించారని చెప్పానండి? 1946వ సంవత్సరంలో ప్రారంభించారు కదా. 1948వ సంవత్సరము జనవరి మాసంలో చిత్తుప్రతి కంప్లీట్ చేయబడింది. అంటే రఫ్ చిత్తుప్రతి. ఇప్పుడు ఈ చిత్తుప్రతిని 24వ అధ్యాయంలో ఎవరు మోసే చదువుతున్నాడు. నిబంధన గ్రంథము తీసుకుని ప్రజలకు వినిపింపగా 7వ వచనంలో ఉంటుంది. నిబంధన గ్రంథమును తీసుకొని ఎక్కడిని తీసుకున్నాడు? ఈ కోర్ కమిటీ వెళ్ళింది కదా. ఏ కోర్ కమిటీ? డ్రాఫ్టింగ్ కమిటీ వెళ్ళింది కదా. ఎక్కడికి? దేవుడి దగ్గరికి. ఎవరెవరు వెళ్ళారు? మోసే, అహరోను, నాదాబు, అది కొంచెం నోరు తిరగదా, అబీహు, 70 మంది పెద్దలు వెళ్ళారు కదా. వీళ్ళందరూ కలిసి రాసుకుని వచ్చినటువంటి గ్రంథం ఇది. ఏది? నిబంధన గ్రంథం. దీన్ని వినిపించాడు ఎవరంటే మోసే. ఈ రఫ్రతి అంతా కూడా, అంటే చిత్తుప్రతి అంతా కూడా మోసే చదివి వినిపించినప్పుడు ప్రజలు ఏం చేశారంటే దానికి సమ్మతించారు. ఏక మనసుతో సమ్మతించారు. ఏక మనసుతోని యాక్సెప్ట్ చేశారు. అవునండి కదా. ఇది గత వారం కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు అసలు కథ ప్రారంభమైంది. 1 అవర్ వాక్యం అయిన తర్వాత అసలు కథ ప్రారంభమైంది. ఈ కథ అంతా మీకు ముందు చెప్పాను. ఇదంతా అంగీకారం తెలిపిన తర్వాత మోసేని ఎక్కడ రమ్మన్నాడు? సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. సీనాయి పర్వతం మీదకి రమ్మన్నారా లేదా? మోసే వాళ్ళు రఫ్ ప్రతి అంటే ఏమంటారు దాన్ని? అదండి చిత్తు ప్రతి నిబంధన గ్రంథాన్ని చదివి వినిపించావు కదా. వాళ్ళందరూ కూడా ఏక మనసుతో ఓకే అన్నారు కదా. కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలా? శిలాశాసనంగా రాయాలా. ఎలా రాయాలండి? శిలాశాసనంగా రాయాలి. కాబట్టి నువ్వు శిలాశాసనంగా రాయడానికి నువ్వేం చేయాలి? సీనాయి పర్వతం మీదకి వచ్చి అక్కడ నేను వస్తాను, నువ్వు వచ్చి అక్కడికి ఉంటే నేనేం చేస్తానంటే నీకు చక్కగా చక్కగా అక్కడ నీ సమక్షంలోనే అది రాస్తానని చెప్పి దేవుడండి యెహోవా మోసేకి చెప్తే, మోసే కొండకి పోయి అక్కడ కూర్చున్నప్పుడు ఈ శిలాశాసనాల మీద ధర్మశాస్త్రం లిఖించబడతాం. ఎలా అండి? ఇది స్వదస్తూరితో. ఎలాగండి? సొంత చేతిరాతతో దేవుడండి యెహోవా రాస్తూ ఉన్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఈ రాయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఇప్పుడు ఇందాక చిత్తుప్రతికి ఒక రోజే. ఇప్పుడు కంప్లీట్ గ్రంథాన్ని ఒక శిలాశాసనంగా రాయడానికి ఎన్ని రోజులు పట్టింది? 40 పగలు 40 రాత్రులు. ఎన్ని రోజులండి? 40 పగలు 40 రాత్రులు. గుర్తుపెట్టుకుని ఏంటండి? 40 పగలు 40 రాత్రులు పట్టింది. ఈ 40 పగలు 40 రాత్రులు ఏమో ఇది ఆ మెరుపులు రావడము, శిలాపలకల మీద రాయడము, మెరుపులు రావడము, అక్షరాల రూపంలో రాయడము, ఆ శబ్దాలు, ఆ భయంకరమైనటువంటి వేడి, ఆ స్థితి అంతా కూడా వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. అంత భయంకరమైనటువంటి వాతావరణం మధ్యన ఈ నిబంధన గ్రంథము తయారు చేయబడింది. నిబంధన గ్రంథం. సహోదరి, ఇది శిలాశాసనంగా రాయడానికి దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. ఈ నిబంధనను ఎవరైతే ఆచరిస్తారో, ఈ నిబంధనను ఎవరైతే కలిగి ఉంటారో, ఈ నిబంధనను ఎవరైతే పాటిస్తారో వారికి దేవుడు 3 ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదాలను ప్రకటించాడు. ఏమిటంటే నిర్గమకాండము 12వ అధ్యాయం 7వ వచనంలో చూద్దాం. చూడండి, ఇక్కడ నిబంధన రక్తము గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ వచ్చింది. ఏదైతే ధర్మశాస్త్రము రాయడానికి ముందు జరిగినటువంటి సంభవాలన్నీ చెప్పుకొస్తూ ఉన్నాను కదా. అయితే దానికంటే ముందు మరొక నిబంధన
ఇక్కడ జరిగింది. ఏంటి ఆ నిబంధన అంటే, అరే మిమ్మల్ని బానిసత్వంలో తీసుకుపోతా ఉన్నాను కదా, నిర్గమకాండము ప్రారంభించేటటువంటి నెల, నిర్గమకాండము ప్రారంభించేటటువంటి నెల అంటే బానిసత్వంలో నుండి విడిపించేటువంటి నెల. ఆ నెలలో ఒక నిబంధనను దేవుడు ఏర్పరిచాడు. ఏంటి ఆ నిబంధన అంటే, గొర్రె పిల్లను వధించి ఆ మాంసమును భుజించాలి. ఇంకా పులి అని రొట్టెలు తీసుకుని దానిని పండగగా ఆచరించాలి. ఇలాగ ఎవరైతే ఈ నిబంధనకు లోబడతారో వారిని మాత్రమే విడిపిస్తాను. చూడండి, మళ్ళీ చెప్తున్నాను. లాజిక్ అంటారో మర్మం అంటారో మీ ఇష్టం. ఎవరండి ఈ నిబంధనను ఎవరైతే లోబడతారో వారిని మాత్రమే విడిపిస్తాను. ఇది పాయింట్. వారిని మాత్రమే విడిపిస్తాను. ఏ నిబంధన? రక్త నిబంధన. గొర్రె పిల్ల రక్తము ద్వారా ఆ గడప కమ్మెలకు ఎవరైతే ఆ రక్తము పూసుకుంటారో, ఆ నిబంధనలో ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే విడిపిస్తాను. ఈ పాత నిబంధన లేదా ధర్మశాస్త్రం రాయబడుతుంది కదా, ఈ ధర్మశాస్త్ర నిబంధన ఎవరి కోసమో? ఈ నిబంధనను ఎవరైతే పాటించి ఈ నిబంధనను బట్టి ఎవరైతే విడుదల చేయబడ్డారో వారికి ఈ ధర్మశాస్త్రపు నిబంధన. మళ్ళా చెప్తాను, మీకు అర్థమవుతుందండి. అందుకని దీన్ని మళ్ళీ ప్రస్తావించాలని వెనక్కి వచ్చాను. ఈ నిబంధన నుంచి ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళు మాత్రమే ధర్మశాస్త్ర నిబంధనలో ఉంటారు. ఏంటండి నిబంధన? రక్త నిబంధనలో ఉండాలి. రక్త నిబంధనలు. మరి ఇలాగ కమ్మి మధ్యలో ఏముంటుందండి? డోర్. యేసుప్రభువారు అంటారో 10 జాన్ 10 జాన్ అంటే యోహాన్ 9లో అంటారు, ఐఎమ్ ద డోర్. ఏమంటారండి ఆయన? ఐఎమ్ ద డోర్. నేను చెప్పేయాలండి చాలు. ఐఎమ్ ద డోర్. చాలండి అమ్మయ్య. ఐఎమ్ ద డోర్. అసలు ఈ గడప కంబల మధ్యలో ఎవరున్నారంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈ యేసుక్రీస్తు వారు గుండా మనం వెళ్ళినట్లయితే, ఆ నిబంధనలో నుంచి మనం నడిపించబడినట్లయితే, ఈ నిబంధన ధర్మం అనేది, ఈ ధర్మశాస్త్రపు నిబంధనలు అనేవి వారికి మాత్రమే వర్తిస్తాయి. ఈ నిబంధన గుండా వెళ్ళిన వారికి 3 రకాల 4 కాదు 5 రకాలైనటువంటి ఆశీర్వాదాలు మరి ప్రకటిస్తున్నాడు. 13వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ నిబంధన ఎలా ఉంటుందట? ఎలా ఉంటుంది? మొదటి ఏంటండి? చూడండి, ఈ ధర్మశాస్త్రపు నిబంధన ఎవరికి ఇప్పుడు వర్తిస్తుందండి? ఎవడైతే ఈ రక్త నిబంధనను గుర్తుగా పెట్టుకున్నాడో, ఎవడైతే రక్త నిబంధనను పాటించాడో, ఎవడైతే రక్త నిబంధనను ఆచరించాడో వాడికి మాత్రమే ఈ ధర్మశాస్త్రము అనేది వర్తిస్తుంది. అంటే వాడు ఆ గుర్తులోకి వస్తాడు. ఆధార్ కార్డు ఉంటేనే రేషన్ వస్తుంది అంటాడు. ఆధార్ కార్డు ఉంటేనే పాస్పోర్ట్ వస్తుంది. ఆధార్ కార్డు ఉంటేనే అంటాడు కదా, అంటారు లేదండి. ఆధార్ కార్డు ఉంటేనే నియమాలన్నీ కూడా ఆధార్ కార్డు ఉండాలా. ఆధార్ కార్డు లేకపోతే ఏం లేదండి, నీకు గుర్తింపు ఉండదు. ఈ నిబంధనలో నుంచి నువ్వు రాలేకపోతే ఆ గుర్తు అనేది నీకు ఉండదు. ఏ నిబంధనలో నుంచి? రక్త నిబంధనలో నుంచి నువ్వు రాకపోతే ధర్మశాస్త్రము అనేటువంటి నిబంధనలోనికి నువ్వు రాలేవు. మై డియర్ ఫ్రెండ్స్, రెండవది మనం చూసినట్లయితే ఇప్పుడు రక్తము కనిపిస్తే ఏముంటుందండి? నాశనం అనేది ఉండదు. నాశనం. ఎవరైతే రక్త నిబంధనలో ఉంటారో వారు దేనికి పాత్రులు కారండి? నాశనానికి లేదా మరణానికి పాత్రులు కారు. ఈ నాశనము లేదా మరణం అనేది ఏమవుతుందంటే వారిని దాటి వెళ్ళిపోద్ది. కాబట్టి వీరు విడిపించబడతారు. వీరు తిరిగి ప్రయాణం కట్టగలుగుతారు. వీరు కానానికి వెళ్ళగలుగుతారు. వీరు దేవుని యొక్క నడిపింపులో యాత్ర చేయగలుగుతారు. అది నిర్గమకాండం అంటే. ప్రియ సహోదరుడా, నిర్గమకాండం అంటే ఏంటంటే మన వాళ్ళు ప్రబుద్ధులు ఏం చెప్తారు? ఎక్సోడస్ అని ఇంగ్లీష్లో చెప్తారు. మళ్ళీ మనకి ఇంగ్లీష్ రాదన్నట్టు. మాకు ఎంతో కొంత ఇంగ్లీష్ వచ్చామోయ్. నిర్గమం అంటే తిరుగు ప్రయాణం. ఈ తిరుగు ప్రయాణం అయ్యేవాడు ఎవడంటే నిబంధనలో ఉన్నవాడు మాత్రమే తిరుగు ప్రయాణంలోకి వస్తాడు. మూడవది ఏంటంటే వాడి మీదికి ఏమి రాదటండి? ఏ తెగులు రాదు. ఆ గుడారంలోనికి లేదా వారింటి మీదకి ఆ కుటుంబాలకి ఏ విధమైనటువంటి ఇప్పుడు నాలుగవది ఏంటంటే
అక్కడెక్కడ కనబడదు, నా ముఖం చూస్తే నా ముఖంలో కనబడుతుంది. ఇప్పుడు నాలుగోది ఏంటంటే ఈ ఇంటి పై గుర్తు దేనికి అన్నానండి, గుర్తు. రెండవది నాశనం రాదు. మూడవది తెగులు రాదు. నాలుగోది ఏంటంటే ఈ గుర్తు లోపల ఉన్నవారు మాత్రమే, అంటే ఎవరైతే లోపల ఉన్నారో వారు మాత్రమే రక్షింపబడతారు. ఆ లోపల ఉన్న వారికి మాత్రమే ఈ మూడు వర్తిస్తాయి. ఏ మూడు? ఆధార్ కార్డు లాగా గుర్తుంటుంది, నిబంధన గుర్తుంటుంది, నాశనం అనేది రాదు. మూడోది తెగులు అనేది రాదు. ఎవరికి? ఈ నాలుగు. అంటే ఈ నాలుగోది ఏంటంటే లోపల, ఆ డోర్ లోపల ఎవడైతే ఉన్నాడో. ఇక ఐదవది ఏంటంటే ఇందా చెప్పేసాను ఏంటంటే అది ఐఎమ్ ద డోర్. ఎవరైతే క్రీస్తు ద్వారా వస్తారో వారు మాత్రమే. ఈ మాటలన్నీ మళ్ళీ వచ్చే వారం చెప్తానమ్మా, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఏమీ అయిపోలేదు. అక్కడ 1000 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి రెండో భాగం తీశారట. మళ్ళా 1000 కోట్లు, 2000 రూపాయలు 2000 కోట్లు కలెక్ట్ చేసిందంట. ఇక 3000 కోట్లు కలెక్ట్ చేస్తుందో లేదని చెప్పి భయం వేసి ఆపేశారు సిరీస్ తీయడం. మనం అలా మానేం. ఎందుకని? మన కోట్లతో సంబంధం లేదు. ఈ కోట్ ఉంటే చాలు. ఏ కోటు? ఈ కోట్ ఉంటే చాలు. ఆ కోట్లు మనకు వద్దు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి సిరీస్తో మనము ఎక్కడ కూడా రాజీ పడం. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఐఎమ్ ద డోర్. ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వాగ్దానాల్లో పాత నిబంధన గురించి చాలామంది ఏం చేస్తుంటారంటే నిర్లక్ష్యపరుస్తుంటారు. అది కొట్టువేయబడిందని ఇలా చాలామంది అభిప్రాయం. అది నేను చెప్పాను. అసలు యేసుప్రభువు వారు చదివిందే పాత నిబంధన, పౌలు వారు చదివిందే పాత నిబంధన, ఇంకా పేతురు లాంటి వారు చదివిందే పాత నిబంధన, ఇక తిమోతి లాంటి వారు విశ్వాసంలో బలపరచబడడానికి కారణం పాత నిబంధన, ఇంకా ఈ సృష్టికి ఆధారం పాత నిబంధన. కొత్త నిబంధనలు ఎక్కడ ఈ సృష్టి గురించి ఉండదు కదా. ఆది యందు ఏం చేశారటండి? ఆదికాండం 1వ వచనంలో సృష్టి నిర్మాణం ఉంది కదా. ఈ సృష్టి నిర్మాణం అంతా ఎక్కడ కనబడుతుంది అంటే ఆదికాండంలో కనబడుతుంది. సృష్టి నిర్మాణం దీన్ని బేస్ చేసుకుని శాస్త్రజ్ఞులు రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మరి ఇలాగ మనకు కావాల్సింది ఏంటి? వాగ్దానాలు. అంటే పాత నిబంధనలు ఉన్న వాగ్దానాలు ఉంటాయి. చెప్పండి, 4 చెప్పండి. నీకు వ్యతిరేకంగా రూపింపబడుతున్న ఈ ఆయుధమో అది నీకు కావాలా? కానీ పాత నిబంధన నీకు వద్దా? ఎక్కడుందండి అది? పాత నిబంధనలో ఉంది. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడదు, బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడదు, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడదు. ఎక్కడున్నది? పాత నిబంధన. ఈ వాగ్దానం కావాలి మనకి, కానీ పాత నిబంధన మనకు వద్దు. ఏమి? తలగానే ఉంది, తోక ఎక్కడుంది? ఇది ఎక్కడుంది? 70% వాగ్దానాల్లో, బైబిల్లో ఉన్నటువంటి 70% వాగ్దానాలు అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే పాత నిబంధనలు. ఈ వాగ్దానాలు మనకు వస్తే ఎంత పెద్ద చేసి చదువుతాం. ఏమండి? ఎంత పెద్ద చేసి చదువుతాం. ఎవడైతే పాత నిబంధనను వ్యతిరేకిస్తాడో వాడు కూడా పెద్ద చేసుకుని అమ్మో దేవుడు మంచి వాగ్దానం ఇచ్చేయడని బైబిల్ లోపల పెడతాడు దాన్ని. అవునండి కదా. ఈ వాగ్దానాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? పాత నిబంధనలు ఉన్నాయి. ప్రియ సహోదరుడా, అంత అమూల్యమైంది పాత నిబంధన. యేసుక్రీస్తు వారు చదివింది పాత నిబంధన. తిమోతి లాంటి వారు విశ్వాసంలో బలపరచబడడానికి కారణమైనది పాత నిబంధన. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ లేఖనాలను బట్టి, అంటే పాత నిబంధనను బట్టి కొత్త నిబంధన అనేది రూపొందించబడింది. అపోస్తుల పరిచర్య ఆది కాలపు క్రైస్తవ సంఘాలకు ధర్మశాస్త్రం ఏదంటే, లేదా బైబిల్ ఏదంటే పాత నిబంధన. తొలి నాళ్ళలో కట్టబడినటువంటి సంఘాలన్నిటికీ కూడా బైబిల్ ఏదండి? పాత నిబంధనే. ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి పాత నిబంధన ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. అది ఆధారమైన దాని పునాదులను మర్చిపోతే అంటాడు కీర్తనకారుడు, నీతిమంతులు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పాత నిబంధన అనే పునాదిని పాడు చేసుకుంటే మేము ఎంత వాక్యం చెప్తే నీకు ఏం ఉపయోగం, ఏం ప్రయోజనం? పునాది పాడైపోయింది. పైన ఎంత సౌధం అంటే ఏంటి? పాలరాతి నిర్మాణము, తాజ్మహల్ కట్టేసావు, కానీ అందులో ఏం లేదు? పునాది లేదు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, పునాదిని నువ్వు ఎప్పుడు కూడా నిష్క్రమించకూడదు. వాటిని ఎప్పుడు కూడా పక్కన పెట్టడానికి వీల్లేదు.
కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ నిబంధన రక్తము నుండి వచ్చిన వారందరూ కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే అరణ్యములో, సేనాయి అరణ్యములో బస చేస్తూ ఉన్నారు. ఇక్కడ డ్రాఫ్టింగ్ కమిటీ ఈ నిబంధన రక్తము ద్వారా విడిపించబడిన వారందరికీ కూడా ఏమవుతుందండి, ఒక ధర్మశాస్త్రపు నిబంధనను తయారు చేస్తుంది. ధర్మశాస్త్రపు నిబంధనను తయారు చేస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ప్రతిని తయారు చేశారు కదా. తయారు చేసిన తర్వాత అది మళ్ళా జనాల దగ్గరకు వచ్చింది. జనాలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఏక మనసుతో, ఏకస్వరంతో యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు శిలాశాసనం అంటే శిలా పలకలుగా తయారు చేయబడుతుంది ధర్మశాస్త్రం. ఇక్కడ కథంతా ఇక్కడే. ఎన్ని రోజులు పట్టిందండి? 40 దినాలు పట్టింది. 32వ దగ్గరకు వచ్చేద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం దగ్గరకు వచ్చేద్దాం. నిర్గమకాండం. మోసే కొండ దిగకుండా ప్రజలు చూసినప్పుడు చూడండి, చాలా దేవుని స్తోత్రం. మీరందరూ ఏక మనసుతో ఏకీభవించారు కదా. ఎన్ని రోజులైంది? ఎక్కడి నుంచి తీసుకురాబడ్డారు? రక్త నిబంధనలో నుంచి తీసుకురాబడ్డారు. రక్త నిబంధనలో రక్తమే ఎందుకని చెప్పాను మీకు. రక్తము ప్రాణమును, అదే 17 లేవికాండం 17:11 ఉంటుందండి. ప్రాణమునకు రక్తమే ఆధారమని ఉంటుంది. రక్తమే ఆధారమని ఉంటుంది. ఈ రక్తమే నీ యొక్క అవయవాలన్నిటికీ కూడా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. ఈ రక్తమే నీ బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నిటికీ, ఊపిరితిత్తులకి, కాలేయానికి, రెండు ఒకటేనా కాదు కదా, ఇంకా ఆక్సిజన్ బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నిటికీ కూడా రక్తమే ఆక్సిజన్ తీసుకెళ్తుంది. కాబట్టి ఈ ఆక్సిజన్ లేకపోతే మనిషి ఉంటాడండి, చచ్చిపోతాడు. కాబట్టి రక్తమే. అందుకనే ప్రభు అంటాడు ఏంటంటే, రక్తమును మీరు తినొద్దాం, మాంసం తినండి. చికెన్ తినండి, మటన్ తినండి. ఎందుకని? అందులో ప్రాణం లేదు. ఇది ఉంటేనే దానికి ప్రాణం ఉన్నట్టు. కాబట్టి రక్తం అంతటిని పక్కన పెట్టేయండి, మాంసాన్ని తినండి. మాంసాన్ని అంటే బలి చేసుకుని రక్తం అంతటిని తీసివేయాలి. రక్తంతో ఎప్పుడు కూడా దాన్ని కలిపి తినొద్దంటాడు. ఇవన్నీ మీరు చదువుకోండి. ఇవన్నీ చెప్పాలంటే అవదాం. ఇప్పటికే బోలని పాటలు అయిపోతున్నాయి ఏమే కదా. రక్తమే ఎందుకు అని, ప్రాణము. అదే దానిలో ఏముందంటే ప్రాణం ఉంది, అందులో జీవం ఉంది. కాబట్టి జీవమునకు జీవమే లెవెల్ అవుతుంది, ప్రాణమునకు ప్రాణమే ప్రాయశ్చిత్తంగా ఉంటుంది. కాబట్టి అదొక నియమముగా దేవుడే ఏర్పరిచాడు. ఇది 17వ అధ్యాయం 10వ వచనం 11, లేవికాండం 17వ అధ్యాయం 10-11 ఉంటుంది. ఏంటంటే ఒకసారి చదివేస్తే పోద్ది. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటకై. ఈ రక్తాన్ని ఎందుకు ఇచ్చాడంటే ప్రాయశ్చిత్తంగా ఉండడానికి దేవుడే ఇచ్చాడు. ఎందుకంటే ప్రాణమునకు ప్రాణము ప్రాయశ్చిత్తం అనేటువంటి ఒక నిబంధనను దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రియ సహోదరుడా, మార్కింగ్ బ్లడ్ అని ఒక డిటెక్టివ్ చేసేటటువంటి డిపార్ట్మెంట్ వారు ఈ మర్డర్ జరిగినప్పుడు, హత్య జరిగినప్పుడు ఈ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ వారు వస్తారు కదా, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ వస్తారు కదా. వారు మొదటిగా ఏమి పరిశీలన చేస్తారో తెలుసా? రక్తపు మరకలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తారు. ఈ హత్య చేసిన వాడు ఏం చేస్తాడో తెలుసా? రక్తపు మరకలన్నీ సరిపేద్దామని చూస్తాడు. మొదట రక్తపు మరకలు ఎక్కడెక్కడ వాడి పడ్డాయో అవన్నీ సరిపేసుకుని వెళ్ళిపోతాడు. ఏమయ్యా రక్తపు మరకలు లేవనుకున్నా. కానీ వీడు వచ్చిన తర్వాత మొదటగా సెర్చ్ చేసేది లేదా వెతికేది దేన్ని తెలుసా? రక్తపు మరకలను వెతుకుతాడు. ఎవరో డిటెక్టివ్ డిపార్ట్మెంట్ వారు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు. అక్కడ ఎక్కడ చూసినా రక్తం మరక కనబడదు. ఎందుకని? చంపేసినోడు ఏం చేసాడు? శుభ్రం కడిగేసేసి వెళ్ళిపోయాడు. సర్ఫెక్సల్ వేసి శుభ్రం కడిగేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అగరబత్తి కూడా వెలిగించేసి వెళ్ళిపోయాడు, వాసన కూడా రాకూడదని. ఏమండి, ఇప్పుడు పోలీసులు వచ్చారు. ఇంతకుముందు మనకు పోలీసులు ఉన్నవారు, పోలీసులు లేరు, వెళ్ళిపోయారు. దేని స్తోత్రం. ఏమి ఇప్పుడు అందరూ ఏదో అలాగే అంటాను అప్పుడప్పుడు నవ్వడానికి. ఏదో నవ్వండి, నవ్వకపోతే వదిలేసేయండి. దేని స్తోత్రం. ఏమ్మ ప్రమిలమ్మ, రక్తపు మరకలు ఉన్నాయో లేదు. ఈ పోలీసు ఆయన పాపం ఎదుక్కుండా పోయాడు. ఎక్కడికి? రక్తపు మరకలు ఎక్కడ ఉంటాయని పోయాడు. ఎక్కడ ఊరంతా తిరుగుతున్నాడు కానీ రక్తం మరకలు ఎక్కడ దొరుకుతుందో లేదండి. దేని స్తోత్రం.
ఇక్కడే ఉంది రక్తపు మరకలు రమ్మనండి. రక్త నిబంధన ఇక్కడే ఉంటుంది. ఈ రక్తపు నిబంధన గుండా ఎవడైతే వెళ్తాడో వాడికే ధర్మశాస్త్రపు నిబంధన ఇవ్వబడుతుందని చెప్పండి. అప్పుడు దేవుడు ఆ ధర్మశాస్త్ర నిబంధనలో ఉన్న వాడికి ఏమిస్తాడండి? దేశము ఏ దేశం ఎగినా అందునికి ఆశీర్వాదం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రియ సహోదరుడు సహోదరి, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేదా డిటెక్టివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి లూమినోల్ అనేటువంటి ఒక పదార్థాన్ని అక్కడ పెడతారు. ఆ గదిలో, మర్డర్ జరిగిన గదిలో లేదా మర్డర్ జరిగిన ప్రదేశంలో ఏం చేస్తారంటే ఏం పేరండి అది? మళ్ళీ చెప్పండి గట్టిగా. ఈ సైన్స్ మీకు జనరల్ నాలెడ్జ్ మళ్ళీ అడుగుతాను ఎప్పుడన్నా, ఈ క్విజుల్లో అట్లా అడుగుదాం. ఏమి లూమినోల్ ఏం చేసి ఈ పదార్థాన్ని అక్కడ పెట్టి ఏం చేస్తారంటే లైట్లు ఆపేస్తారు. అంతా కూడా చీకటైపోద్ది. అప్పుడు ఎక్కడైతే ఈ బ్లడ్ మరకలు ఇటు సరిపోయాడో అక్కడ నుంచి ఏమవుతుంది తెలుసా? నీలి రంగులో కాంతి వస్తుంది. ఏమొస్తుంది? నీలి రంగులో కాంతి వస్తుంది. ఇలా చేతులు చేతులు కనబడుతుంది, నీలి రంగులు కనబడుతుంది. అప్పుడు దాని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడంటే దాన్ని గోకి ఆ పౌడర్ అంతనే ఒక పేపర్ మీద వేసి దాన్ని ఎక్కడ పంపిస్తారండి? ఫోరెన్సిక్స్ ల్యాబ్కి పంపిస్తే దాన్ని బట్టి నేర నిర్ధారణ జరుగుతుంది. ఎందుకనండి? మరక సరిగిపోదు, రక్తపు మరక ఎప్పటికీ కూడా స్థిరముగానే ఉంటుంది. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా రక్తపు మరకల ద్వారానే దేవుడు మనకి నిబంధన రాస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రియ సహోదరుడు సహోదరు, ఎందుకంటే అది ఎప్పటికీ స్థిరమైనటువంటి మరక. ఒకసారి నువ్వు ఈ రక్తము గుండా వచ్చావు, నీవు ఎప్పటికీ కూడా ఆ మరకలోనే ఉంటావు. ప్రియ సహోదరుడా, ఈ రక్తము మరకి నీకు జయమిస్తుందని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. వచ్చే వారం చెప్తాను. అది ఏమని ఉంటుందండి? జయము. చదివండి, ఎందుకు గొడవ? 12వ అధ్యాయం. మనసు నిలవద్దు. దేవుని స్తోత్రం. నాకు పోయింది సువార్త ఉంది, అందుకని నేను ఆ టెన్షన్. ఎన్నో వచనము చెప్పిండి అమ్మ. పురుషుల హల్లా ఎందుకు లేనట్టుగా ఆవలిస్తున్నారు అమ్మా. 11 వారు గొర్రె పిల్ల రక్తను బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఏమిటండి? గొర్రెపిల్ల రక్తమును బట్టి ఎలా ఉన్నారటండి? జయించువారుగా ఉన్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, అనేవాడు ఏమైపోవడం మాకు తెలియట్లా. 40 రోజులు అయిపోయింది, 40 పగలు అయిపోయింది, 40 రాత్రులు అయిపోయింది. అహరోను ఈ మోసే అనేవాడు ఏమైపోయాడు? 32:8 వచ్చేటప్పటికి, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి. ఎన్ని రోజులకి తప్పిపోయారండి? ఎక్కడి నుంచి అండి? నిబంధన నుండి 40 రోజులకి తప్పిపోయారు. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరుడా సహోదరి, మరి ఏమనుకోకండి, నేను సేవకుడిని కాబట్టి, నా పని కాబట్టి నేను చెప్పాలా? ఏది రాసి సంతకాలు పెట్టినా ఇక్కడ 40 రోజులు నాగారే వీళ్ళు. ఎవరు? ఇజ్రాయేలులో. మరి మన సంగతి ఏంటి? ఇటు అట్ట వచ్చి ఇదే అడుగుతున్నాడు రా బాబు అనుకుంటారు. నేను నా డ్యూటీ అది. నాకేం జీతం ఇస్తున్నావేటి? నీకు నచ్చినప్పుడు నేను చేయడానికి. దేవుడు నాకు బ్రతికిచ్చాడు, దేవుడు నాకు జీవితం ఇచ్చాడు, దేవుడు నాకు నిబంధన ఇచ్చాడు, దేవుడు నాకు ఒక వడంబడికి ఇచ్చాడు. దేవుడితో నేను వడంబడిక చేసుకున్నాను, దేవుడితో నేను నిబంధన చేసుకున్నా. ప్రభా, చావైనా బ్రతికైనా నీతోనే అని. చావైనా బ్రతికైనా కడవరకు నీతోనే ఉంటాను. నా తుది శ్వాస నీ బలిపీఠం దగ్గర నాది ఆగిపోవాలయ్యా అని నిబంధన చేసుకున్నా. కాబట్టి మరి గుర్తు చేయకపోతే గుర్తు చేయాలా లేదా అమ్మా? మరకలు ఎక్కడున్నాయండి? దేమేది మరకలు ఉండిపోయినాయి, మీ మరకలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ నిబంధనలు 40 రోజులు కూడా ఇజ్రాయేల్ నిలబడలే. 40 రోజులు అవ్వకముందే వారు ఏం చేశారట? తొలగిపోయారు. మోసేతో అంటున్నాడు ప్రభు అంటున్నాడు, మోసే వీళ్ళు వేస్ట్ ఫెలోస్. ఎవరో
వాళ్ళు ఎప్పుడో పోయారు, కొన్ని తరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల కింద చచ్చిపోయారు వాళ్ళు. మనమే, ఎవరు? మనమే వేస్ట్ ఫెలోస్. ఎందుకని? నిబంధనలో ఉండం. వేస్ట్ ఫెలోస్. ఎందుకని? తీర్మానంలో ఉండం. ఎందుకని? మాట్లాడిన దానికి తలొగ్గి దాని ప్రకారం నడుచుకోము. ఎందుకని? మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎందుకని? విన్నదొకటి, గ్రహించేది ఒకటి. ఎందుకని? వాక్యము హెచ్చరిస్తూ ఉంటుంది. మన యొక్క హృదయాలు ఎలా ఉంటాయండి? ఈవేళ ప్రార్థన చేశాను ఏమని? వినగలిగేటువంటి చెవులు కలిగిన మాకు, గ్రహించగలిగేటువంటి హృదయం కలిగినటువంటి మాకు, అవి వాటి యొక్క పని చేయలాగున ప్రార్థన సహాయం చేయ ప్రభు అని ప్రారంభ ప్రార్థన చేశాను. ఎంతమంది విన్నారో? కాబట్టి అవి పని చేస్తుంటే మీకు ఏమైనా పడాలా? వాక్యమైన పడాలి. అది పని చేస్తుంటే మీరు హృదయం ఏం చేయాలా? వాక్యమును గ్రహించాలా. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ మోసే దాంట్లో వేస్ట్ మోసే వీళ్ళందరినీ ఏకదమ్ వేసేస్తా, ఏకదాటిలో వేసేస్తా. 6 లక్షల కాలబలము వారితో ఉన్నటువంటి వారు అందరు కలిసి ఒక 20 నుంచి 30 లక్షల మంది ఉంటారు. ఏకదమ్ వేసేస్తా. ఇదంతా అరణ్యమే కాబట్టి ఏ గొడవ ఉండదు. ఎర్రనీళ్ళు పడి దిక్కు మొక్కు కూడా ఉండదు. వీళ్ళకి వేసేద్దాం. వేసేసి ఏం చేస్తాను తెలుసా? మోసే, నిన్ను మాత్రము గొప్ప జనంగా చేస్తా. నిన్ను మాత్రం ఎలా చేస్తానండి? గొప్ప జనంగా చేస్తా. అహరోనుతో సహా చేస్తాడు. ఎందుకని అహరోను వేసేస్తానన్నాడు? వాళ్ళు ప్రేరేపిస్తే అహరోను వారిని దూడ చేసుకోవడానికి సహకరించాడు, అనుమతించాడు, సమ్మతించాడు. వారు చేసే యదవ పనులన్నిటికీ కూడా ఈ పాస్టర్ అనుమతిస్తే, పాస్టర్ మన పోయిన ఆదివారం చెప్పాను, వాడు ఎక్కడున్నాడో? వాడు నరకంలో ఉన్నాడు. వీళ్ళు ఎక్కడున్నారో? వీళ్ళు నరకంలో ఉన్నారో? వాడు నరకంలోనే ఉంటాడు. ఎందుకని? వారి యొక్క నరకానికి సమ్మతించింది వారు ఎవరు? వీడే, ఈ పాస్టరే, ఈ బోధకుడే. కాబట్టి ఈ అహరోను అనే వాడిని కూడా ఏం చేయాలా? వారితో పాటు వేసేస్తా. నిన్ను మాత్రమే, నిన్నొక్కడినే, నిన్ను గొప్ప జనంగా చేస్తా, మహాజనంగా చేస్తా మోసే. ఇప్పుడు మోసే అంటున్నాడు, ప్రభువా వద్దు, ఈ ఆలోచన విరమించుకో దయచేసి. ఐగుప్తు దేశం నుండి ఇందుకోసం నా విడిపించావని అన్ని జనులు అందరూ ఆడిపోసుకుంటారయ్యా. మీ పరాక్రమం గల దేవుడు ఇలా చేశాడేంటి? విడిపించింది ఎందుకోసమా? అరణ్యంలో చంపేయడం కోసం విడిపించాడా? ఇదేనా మీ దేవుడు గొప్పతనం? ఇదేనా మీ దేవుడు చేసేది? ఇదేనా మీ దేవుడి బుద్ధి? ఇదేనా అని ఆడిపోసుకుంటారయ్య బాబు. నీకు అర్థం కావట్లేదు. ఈ జనాల తాలూకు మాటలు ఎలాగ ఉంటాయంటే అలాగుంటాయి అని అన్నప్పుడు దేవుడు మోసే మాటను బట్టి ఆయన చేద్దాం అనుకున్నటువంటి నాశనాన్ని విరమించుకున్నాడు. కానీ ఎంతమంది కూలారండి ఆ రోజున? 3,000 మంది అరణ్యంలో కూలిరి. 3,000 మంది కూలారు. ఎలాగండి? 32వ అధ్యాయం 28వ వచనం. లోబేలో మోసే మాట చెప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఎవరండి వీరు? నిబంధన నుండి వైదొలిగినటువంటి వారు, నిబంధనలో ఉండలేని వారు, రక్త నిబంధనలో నుంచి రాగలిగారు కానీ నిబంధనను స్థిరపరచుకోవడంలో విఫలమైపోయారు. నిబంధనకు కట్టుబడి ఉండలేకపోయారు. పట్టుమని 40 రోజులు కూడా వీరు నిబంధనకు లోబడి ఉండలేకపోయారు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఎంతమంది అండి? నిబంధనను మీరితే శిక్ష ఎలాగుంటుందని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. నిబంధనను మీరితే శిక్ష ఎలాగుంటుంది? ఎవరైతే నిబంధనలో ఉంటారో వారే జయించువారు. వారిని ఎక్కడ ఉంచుతానన్నాడండి? మందిరంలో స్తంభం వలె ఉంచుతానని ఇప్పుడే పాడుకున్నాం కదా పాట. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ నిబంధనను మీరినప్పుడే యాజకుడికి కోపం వస్తుంది. ఏలియాకి రోసం తన్నుకొచ్చేసింది. ఏలియా చెప్తున్న మాట ఏంటో తెలుసా? 1 రాజుల 19:14 వచనం. 1 రాజుల 19:14. అందుకు అతడు, ఇశ్రాయేలు వారు ఏం చేశారట? ఎవరి నిబంధన అంటండి ఇది? దేవుని నిబంధనను త్రోసివేసి అన్ని బలిపీఠములను పడగొట్టి
నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి ఆ, 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 వారు ఏం చేశారట అండి? నిబంధనను త్రోసివేశారట, బలిపీఠములను పడగొట్టారట, ప్రవక్తలందరినీ కూడా ఖడ్గము చేత అప్పచేశారు. మోసేదో దేవుడు అంటాడు ఏమిటంటే, మోసే ఈ బలి అయిపోయిన తర్వాత, ఏ బలి, వారు వధ అయిపోయింది కదా, శిక్ష విధించాడు కదా, 3,000 మంది చనిపోయారు కదా. ఆ తర్వాత పశ్చాత్తాపం జరిగి దేవుడు వాళ్ళు మళ్ళా అరణ్యంలో మళ్ళా నిర్గమం మళ్ళా ప్రారంభించిన తర్వాత మోసేతో అంటాడు, మోసే మీరు నడవంటారా బాబు, ఇక మీతో నేను రానురా అంటాడు. ఎవరితో అండి? నేను మీతో ఇంకా రానురా అంటాడు. ఏం ప్రభు ఎందుకు రావో? 33 వచనం, మీరు 3 వచనం చదవండి. 33 నిర్గమకాండం 3 వచనం. మీరు లోబడనల్లనే ప్రజలు గనుక మీతో కూడా. దేవుడికే భయమే చేసింది బాబు మీ ప్రవర్తన చూసి. నేను అంతటోడిని, అవునండి కదా? ఏమంటున్నాడంటే, నేను కాదండి అది చెప్పేది, ఎవరో చెప్తున్నారు. నేను రానరా బాబు మీతోని, మీకోసం ఏమో రక్త నిబంధన చేశా, మీకోసం ఏమో పసక పండుగ అన్నా, మీకోసం ధర్మశాస్త్రం శిలాపలకాల మీద రాశా, మీకోసమేమో డ్రాఫ్టింగ్ కమిటీ చేశా, మీకోసమేమో అరణ్యంలో నిబంధన ఓకే అంటే వీళ్ళ మాట నమ్మేసి నేను ఓకే నిజమే కావాల్సి వీళ్ళ మాట మీద నిలబడతారేమో అనుకున్నాను. ఏంటి దేని మీద నిలబడతారు చెప్పాలి? దేని మీద నిలబడతా మాట అంటే మీరేమంటారు? నన్ను పాస్టర్ గారు మీకు అసలు బుద్ధి ఉందా మీకు? అసలు ఎవడన్నా మాట మీద నిలబడతాడా? ఎవడన్నా నిలబడితే ఎక్కడ నేను కాలు మీద నిలబడతాడు కానీ అంటారు. ఏమనండి? ఎక్కడ నిలబడతారు? ప్రియ సహోదరి ఏమంటారు మీరు? ఊరికనే ఆశయం కోసం మాట చెప్పంటారు బాబు. ఏమండి మీ మాట మీద ఎక్కడ మేము నిలబడమని ఎక్కడ మా కాళ్ళ మీద మేము నిలబడతామండి అంటారు. దేవునికి స్తోత్రం. పోనీ మీ కాళ్ళ మీద మీరు నిలబడంటారు బాబు, మీ ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడతారు, మీ భార్యకి ఉపయోగపడతారు, మీ భర్తకు ఉపయోగపడతారు. ఏమండి కాళ్ళ మీద కూడా నిలబడకపోతే దేనికి ఉపయోగపడతారా? దేనికి ఉపయోగపడరు. కాబట్టి దాని మీద నిలబడి మీకోసం మీరన్నా బ్రతకంటారా బాబు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరుడు, అందుకనే కాళ్ళ మీద నిలబడతానన్న వాళ్ళందరినీ ఏం చేసేవారండి? రోమీలు సిలువలో ఏలాడదీసి మోకాళ్ళ దగ్గర నరికేసేవారు. ఎందుకని? నా కాళ్ళు నా ఇష్టము, ఈ కాలు నాదే, ఆ కాలు నాదే అని కూడా అంటాడు. వేసేసేవారు. ఈ కాలు నాదే, నా కాలు వేసేంటారు వీడికి సిలువ అనేవారు. సాయంత్రం దాకా చూసి మోకాళ్ళ దగ్గరికి నరికేసేవారు. నరికేస్తే ఆ రక్తం అంతా కారిపోయి శరీరం ఒక్కొక్కటి అవయవాలన్నీ ఒక్కొక్కటి ఏమైపోయి అంటే చచ్చిపోయేవారు. చివరికి హీనంగా చనిపోయేవారు. ఒక యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో అలా జరగలేదు. ఎందుకంటే లేఖనాల్లో రాయబడినట్టు అతని యొక్క ఎముకలు విరువబడలేదనే మాట ప్రవచనాల్లో చెప్పబడిన మాట నెరవేరబడాలని. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి ఏం చేశారంట అంటున్నాడు, దేవుడే భయపడిపోయాడు. దీనికి నేను ఎన్ని చెప్తాను, నిబంధన అంటాను, రక్త నిబంధన అంటాను, కొత్త నిబంధన అంటాను, ధర్మశాస్త్రం అంటాను, నూతన ఈ నిర్గమకాండం అంటాను, ఆదికాండం అంటాను. ఇవన్నీ నా మాటలే తప్ప మీ మాటలు కాదు ఇవి. కాబట్టి మీరు అరణ్యంలో పొండి, మీకు ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటానులే. పగలు మన్నేమంటే మన్నెత్త, రాత్రి ఏమో వెన్నెల దెబ్బ తగలకుండా ఏమిస్తానన్నాడండి? రాత్రి ఏమిస్తానన్నాడు? అగ్నిస్తంభాన్ని ఇస్తానన్నాడు. మనం అగ్ని చెప్పాను కదా, ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయాను మీకు. వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడుతానన్నాడు కదా. వెన్నెల దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదన్నాడు కదా. వెన్నెల దెబ్బ అప్పుడు మీకు డౌట్ రావాలి కదా. ఈ అరణ్యంలో నడిచేటప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడండి? అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు. ఎందుకు? చంద్రుడిని అలా ఉంచేయచ్చు కదా. ఎప్పుడు కూడా వెన్నెలు కాసేస్తూ ఉంటుంది. అదే ఆ వాక్యంలో చెప్పాలి. వెన్నెల వలన ఏమొస్తుందండి? రోగాలు వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు. అగ్ని వలన ఏమొస్తుందంటే
బాడీలో అంటే ఒక చలనం వస్తుంది, బాడీలో శక్తి వస్తుంది, బాడీలో ఒక విధమైనటువంటి ప్రభావం పనిచేస్తుంటుంది. అందుకనే ఇజ్రాయేలీలు రాత్రనక పగలనక నడవగలిగారు, రాత్రనక పగలనక ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వారి యొక్క బట్ట మాసిపోలేదు, చెప్పులు చీగిపోలేదని. ప్రియ సహోదరుడా సహోదరి, ముగిస్తాను. ఇక దేవుడు ఏం చేశాడండి? విడిచిపెట్టేశాడు. ఈ నిబంధనని మాటి మాటికి అతిక్రమిస్తుంటుంటే ఏలి అలాంటి వాళ్ళకి ఏమొచ్చిందండి? రోసం వచ్చింది, రోసం. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. కోపం కాస్త మించిపోతే ఏమైపోద్దండి? రోసం వచ్చేద్ది. కాబట్టి కోపము పొద్దుట వస్తే సాయంత్రానికి ఆపేస్తున్నాం కోపాన్ని. ఇది ఎందుకని? మనకి ఈ నిబంధన పోయి ఇంకో నిబంధన కూడా వచ్చింది. ఈ భారత రాజ్యాంగంలో ఇప్పటి వరకు 106 సవరణలు చేశారు. ఎన్నండి? 106 సవరణలు. అలాగే దేవుడు మనకిచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రంలో కొన్ని సవరణలు చేస్తూ దేవుడు మరొక నిబంధనని ఇస్తూ ఉన్నాడు. అదే క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన నీ బ్రతుకుని ఎలా మార్చబోతుందో వచ్చే వారం ధ్యానించుకుందాం. ఈ కొత్త నిబంధనే ఈరోజు ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడికి ఆధారం. ఈ క్రొత్త నిబంధనే నీకు బ్రతుకు, ఈ క్రొత్త నిబంధనే నీకు రక్షణ, ఈ క్రొత్త నిబంధనే సవరించినటువంటి నిబంధన నుండి ఉద్భవించిందే కొత్త నిబంధన. 106 సవరణలు జరిగాయి. ఇప్పుడు మనము ఏదైతే రాజ్యాంగాన్ని కలిగి ఉన్నామో అది సవరించబడినటువంటి రాజ్యాంగం. అది ఇప్పుడు మనల్ని శాసిస్తుంది, మనల్ని రూల్ చేస్తుంది. సవరించబడినటువంటి నిబంధన ప్రతి క్రైస్తవుడికి ఇప్పుడు ప్రామాణిక గ్రంథమైంది. మాటలను వచ్చే వారం ధ్యానించుకుందాం. మమ్మలను నూతన నిబంధనకు అక్షరాల మాదిరిగా దేవుడు మమ్మల్ని తయారు చేస్తూ ఉన్నాడట. నూతన నిబంధనకు పౌలు వారు ఎలాగున్నారంట అండి? అక్షరం వలె. నీవు వచ్చే వారానికి సిద్ధంగా ఉండు. క్రొత్త నిబంధనలో నువ్వు ఒక అక్షరం వలె కనబడాలి. కొత్త నిబంధనలు నువ్వు ఎలా కనబడాలా? అక్షరం వలె కనబడాలి. పాత నిబంధన, రక్త నిబంధన ఏదైతే నీకు చెప్పబడిందో ఆ నిబంధన నువ్వు ఎంతవరకు నీ హృదయంలో నిలిపావో ఒకసారి పరిశీలన చేసుకో. 40 దినాలు కాకముందే ఇజ్రాయేలీలు అతిక్రమించి అరణ్యములో 3,000 మంది కూలారు. ప్రయాస అంతా వ్యర్థమైపోయింది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఈ సీనాయి పర్వతం మీద ఆ ప్రయాస, ఆహారం లేక నీళ్ళు లేకుండా ఆ శిలాపలకాల మీద రాయించుకొచ్చినటువంటి పలకల సారాంశం అంతా కూడా ఏమైపోయిందంటే పగలగొట్టబడింది. ఎందుకు బట్టి తెలుసా? నువ్వు లోబడనల్లనే స్థితిని బట్టి. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాతి పలకల్ని దేవుడు మళ్ళా పునరుద్ధరించడానికి, సేమ్ టు సేమ్ మళ్ళా రాయడానికి మోసేని మళ్ళా కొండెక్కమన్నాడు. ఇందాక ముందు రాసినటువంటి పలకల్నే మళ్ళీ నిబంధనగా రాయి. ఎందుకంటే వారిలో పశ్చాత్తాపం కనబడుతుంది కాబట్టి పశ్చాత్తాపాన్ని బట్టి మళ్ళా నిబంధనను మనం ఇద్దాం అని రెండవసారి అదే సారాంశాన్ని వేరే పలకల మీద దేవుడు రాస్తున్నటువంటి క్రమం. ఈ పాత నిబంధన అంతా కూడా అదే. ఇది కలిగి ఉంటే క్రొత్త నిబంధనలో నీకు జీవితం ఉంటుంది. ఇది ఉంటేనే కొత్త నిబంధనలో నీవు ఒక అక్షరం మాదిరి తయారు చేయబడతావు. వారి కాలం అయిపోయింది, పౌలు వారి కాలం అయిపోయింది. నీవు అక్షరంగా ఉన్నావా లేదా? కొత్త నిబంధనలో వచ్చే వారం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యమును బట్టి మీకు వందనాలు.
అవును ప్రభా, ఈ రక్త నిబంధనలో మేము ఉన్నామా లేదో ఆ మరక చెప్తుంది నాయన. ఆ మరక తెలియజేస్తుంది బాబు, నీ గుండా మేము నడిచామో లేదో అని అయా మరక, రక్తపు మరక తెలియజేస్తుంది ప్రభా. మా యొక్క రక్తపు మరకలను ఒకసారి పరిశీలన చేసుకొని మేము ఇంకా ఈ రక్త నిబంధనలనే ఉన్నాము, రక్త నిబంధనలోనే కొనసాగుతున్నాం, రక్త నిబంధనలోనే దేవునికి లోబడి ఉన్నామని ఎందరైతే స్వీయ పరిశీలనలో నిర్ధారించుకుంటూ ఉన్నారో, ఇదిగో ప్రభు, వారికి నీ నిబంధన బలలో స్థానం ఇవ్వండి. రొట్టె విరుచుట ఎందునో, ద్రాక్షరసం పానము చేటి ఎందునో వారి యొక్క మరకలను, రక్తపు మరకలను సరిచూసుకుని సరిచేసుకుని నిబంధనలో పాలు పంపులు పొందుకునే కృప దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.